జై హింద్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సమర సంఘం. మీతో మాట్లాడుతున్నది సునీల్ కుమార్ తాడేపల్లి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న అసెంబ్లీలో ఒక కామెంట్ చేశారు. ఏంటి, ఆంధ్రులకి ఆంధ్రప్రదేశ్ అంటే, ఈ ల్యాండ్ అంటే అభిమానం తక్కువ, కులాభిమానం ఎక్కువ, తెలంగాణ వాళ్ళతోకి జై తెలంగాణ అంటే వాళ్ళందరూ ఏకమవుతారు, కానీ మన వాళ్ళు లేదు అది అని చెప్పి అన్నారండి. ఆయన చాలా బాగా చెప్పారండి, నాకు బాగా నచ్చింది. అందుకని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను నేను. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే, ఆయన చెప్పింది 100% కరెక్ట్ అండి. మన మన ఆంధ్రవాడు ప్రపంచంలో ఆడి లేని మూల లేడండి. మనవాడు ఎల్లని దేశం అంటూ లేదు, ఎల్లని ప్రదేశం లేదు ఈ భూమి మీద. అంత పెనట్రేషన్ ఉంది మన తెలుగు వాళ్ళకి. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఈ కులం అనేది ఏంటో అర్థం కాదు. కానీ అదొకటి, వీళ్ళతో పాటే ఆ కులాభిమాని కూడా తీసుకెళ్ళిపోతారు బయటకు వెళ్ళేసరికి అండి. అలా అయిపోయింది ఈ సొసైటీ అనేది, మన ఆంధ్ర సొసైటీ అనేది. ఎందుకని చెప్పి ఆయన్ని ఇంతలా సపోర్ట్ చేస్తాను అంటే, ఇది అందరి మనసుల్లో ఉన్న భావమే, ఇది అందరికీ ఉంది, అందరికీ తెలుసు, అన్ని కులాలకి తెలుసు మన వాళ్ళకి ఇది ఎక్కువరా అని చెప్పేసి. కానీ ఎవరూ మార్చుకోరు, అదేంటో అర్థం కాదు. కానీ ఎంత కులాభిమానాలు ఇన్నా కానీ సరే ఒక్కసారి మాత్రం కలిశారండి. కులాలు అన్ని మర్చిపోయారు. అది 2024 ఎలక్షన్స్, 2024 ఎలక్షన్స్లో జగన్మోహన్ రెడ్డి అన్నవాడు అందరి పట్లు కొట్టాడండి. అందుకని చెప్పి కడుపు కాలి జనాలందరికీ కులం మర్చిపోయి, ఒరే బాబు వద్దురా బాబు ఈ నాయకుడు అని చెప్పేసి దండాలు పెట్టి కులాలను మర్చిపోయి ఓటేశారండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ 10 ఏళ్ళు కష్టపడతా ఉంటారని చెప్పి అంటున్నారు కదా. కష్టపడతారు, 10 ఏళ్ళు కష్టపడి అందరికీ అన్ని సెట్ చేసేస్తారు. అప్పుడు కడుపు నిండిపోయింది, అప్పుడు మళ్ళా కులం గుర్తుకొచ్చింది. అంతే కదండి. కడుపు కాలుతంటే కులం కానీ మతం కానీ ఏమి గుర్తురావు. కడుపు నిండిపోయింది అనుకోండి, అప్పుడు మన కులాలు గుర్తుకొస్తాయి, మన మతాలు గుర్తుకొస్తాయి ఆంధ్రులకి. ఇది నేనైతే ఆయన చెప్పిన మాటకి ఏకీభవిస్తున్నాను. ఎందుకని అంటానంటే, మన తెలుగు వాళ్ళు ఒక కులానికి సంబంధించిన ఏ హీరో పేరో ఏ నాయకుడి పేరో చెప్తే వాళ్ళ వరకు అరుచుకుంటూ ఉంటారు. మొత్తం తెలుగు వాళ్ళు అనేవాళ్ళు ఒకటి గురించి, ఒక నాయకుడి గురించో ఒక హీరో గురించో ఏదో ఒకటి అట్లీస్ట్ ఎవరి గురించి అసలు ఏకం అనేది ఎవరు. ఇప్పుడు చూడండి, మరాఠా వాళ్ళు చూడండి అండి. మరాఠా వాళ్ళు శివాజీ మహారాజ్ పేరు చెప్తే మొత్తం స్టేట్ మొత్తం ఊగిపోద్ది వాళ్ళకి, వాళ్ళ ఎమోషన్ వాళ్ళకి. తమిళనాడులు ఉన్నారు, తమిళ వాళ్ళకి చోళాస్, రాజరాజేంద్ర చోళులు, ఆ చోళులు అని చెప్పి చోళులు కానీ పాండ్యులు కానీ గొప్పగా చెప్పుకుంటారు వాళ్ళు. నెక్స్ట్ ఇంకోళ్ళు ఎవరు, తెలంగాణ వాళ్ళు, మేము కాకతీయులు అని చెప్పి గొప్పగా చెప్పుకుంటారు, అందరూ ఒకటి చెప్తారు. అని మనోళ్ళు చరిత్రలో మన తెలుగు నుంచి వచ్చిన రాజులు బోల్డ్ అంతమంది ఉన్నారు. చాళుక్యులు మనోళ్లే, పల్లవులు మనోళ్లే, తెలుగులే వీళ్ళందరూ. మొత్తం సౌత్ ఇండియన్ కూడా పరిపాలించారు వీళ్ళు. కానీ మనం వాళ్ళందరినీ పక్కన పెట్టేస్తాం. ఎవరో హీరోనో ఎవరో నాయకుడో మన కులానికి సంపాదించుంటే వాడికి సపోర్ట్ చేస్తూ ఉంటాం. ఇంకోటి, ఎవరన్నా మన ఆంధ్ర సమాజంలో ఎవడన్నా నేషనల్ వైడ్గా పేరు వచ్చింది అనుకోండి, అది వరల్డ్ వైడ్గా కానీ అది కులవేంటి అని చెప్పి ఎత్తికేస్తారు ఫస్ట్. ఇవన్నీ మారాలండి. తెలుగు అనేవాళ్ళు ఎక్కడికో వెళ్ళిపోయారండి. కానీ ఏంటంటే ఎక్కడికి వెళ్ళాక సరే కులాన్ని తీసుకెళ్ళిపోతారు. అదే ప్రాబ్లం. నాకైతే ఆయన చెప్పిన మాటలు నచ్చినాయి. మీరు ఏమైనా ఫీల్ అవుతున్నారో కింద కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా కంటెంట్ కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.